టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీటితో పాటుగానే 5000+ MCQs అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు 4999 ఉండేది. అయితే చాలామంది విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అంతా కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీని రిలేటెడ్ క్వరీస్ ఉంటే 9133517733కి కాల్ చేసి తెలుసుకోండి. వెల్కమ్ టు కేపీఐఏఎస్. మైసెల్ఫ్ మణికంఠ. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంకొన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ కమిటీస్ రిపోర్ట్ లెడ్ టు ద చెలో అసెంబ్లీ ప్రొటెస్ట్ ఇన్ బషీర్బాగ్ ఆన్ August 28, 2000. సో ఆగస్టు 28, 2000న బషీర్బాగ్లో చెలో అసెంబ్లీ నిరసనకు ఏ కమిటీ నివేదిక దారి తీసింది అనేది అడిగారు. సో కిందన 4 ఆప్షన్స్ ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో 5 to 10 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. రైట్, మెయిన్గా దీని యొక్క ఆన్సర్ తెలుసుకునే ముందు మిగతా కమిటీస్ ఎందుకు ఏర్పడ్డాయి, ఈవెన్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కమిటీ ఎందుకు ఏర్పడింది అనే అంశాన్ని కూడా చూద్దాం. సో మెయిన్గా కోనేరు రామకృష్ణారావు కమిటీ అనేది ఉన్నత విద్యకు సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గంగోపాధ్యాయ కమిటీ ప్రభుత్వ వ్యయానికి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, అదేవిధంగా సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు. రైట్, అదేవిధంగా హితేన్ భయ్య కమిటీ ఎలక్ట్రిసిటీ, విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వేయడం జరిగింది. రైట్, మేజర్గా ఈ చెలో అసెంబ్లీ సంఘటన అనేది హితేన్ భయ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులకు అనుగుణంగా ఈ చెలో అసెంబ్లీ ప్రొటెస్టులు అనేవి జరిగాయి. సో ఈవెన్ ఈ చెలో అసెంబ్లీ ప్రొటెస్టులు జరిగినప్పుడు పోలీస్ గన్ ఫైర్ జరగడం, సో పోలీసుల కాల్పులు జరగడం వల్ల దాదాపు అక్కడ ఉన్నటువంటి 3 ఉద్యమకారులు కూడా మరణించడం జరిగింది. రైట్, ఈ విధంగా ఈ కమిటీలు ఎందుకు ఏర్పడ్డాయి, అది ఏ కాలంలో ఏర్పాటు చేశారు అనే అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్, నిన్నటి వీడియోలో మనం ఈ సిబిఎన్ గవర్నమెంట్, సో ఎల్పిజి రిఫార్మ్స్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎన్ గవర్నమెంట్ తర్వాత వచ్చింది. అయితే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కమిటీలను వేశారు. సో ఆ కమిటీలు ఇవి: కోనేరు రామకృష్ణారావు కమిటీ, గంగోపాధ్యాయ కమిటీ, సుబ్రహ్మణ్యం కమిటీ, హితేన్ భయ్య కమిటీ. సో ఈ కమిటీలు మేజర్గా ఏరియా ఆఫ్ ఫోకస్ ఏంటి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత ప్రశ్న చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ was issued by the NTR government to send back non-locals appointed for the Telugu Ganga project in రాయలసీమ. సో రాయలసీమలో తెలుగు గంగా ప్రాజెక్టు కోసం నియమితులైన స్థానికేతరులను వెనక్కి పంపడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం ఏ జీవోను జారీ చేసింది. సో ఇక్కడ మెయిన్గా ఏ అంశం గురించి అడిగాడు కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో దీనికి సంబంధించి జీవో 564ని తీసుకురావడం జరిగింది. సో ఈ జీవో 564లో భాగంగా రాయలసీమలో తెలుగు గంగా ప్రాజెక్టు కోసం నియమించబడినటువంటి స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో, నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపేందుకు ఈ జీవో 564 అనేది తీసుకురావడం జరిగింది. రైట్, అదేవిధంగా ఈ జీవో 610 అవ్వచ్చు, జీవో 36, జీవో 515 అనేవి ఎందుకు తీసుకొచ్చారు అనే అంశాల గురించి కూడా చదువుకోవాలి. ఓకేనా? ఎవరి కాలంలో తీసుకొచ్చారని అడగచ్చు, ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా హోలిస్టిక్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. సో ఎప్పుడైనా మల్టీ డైమెన్షనల్గా చదివినప్పుడే ప్రశ్న ఏ విధంగా అడిగినా మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ విత్ దేర్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా న్యూస్ పేపర్స్ ఇచ్చారు. సో 1974, 1960, 1984, 1952. సో న్యూస్ పేపర్స్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం, విశాలాంధ్ర. సో మెయిన్గా 1974లో ఈనాడు పత్రిక ప్రారంభించారు. 1960లో ఆంధ్రజ్యోతి అనే పత్రికను ప్రారంభించారు. ఉదయం పత్రికని 1984లోను, విశాలాంధ్ర పత్రికను 1952లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా చూసుకుంటే సరైనటువంటి సమాధానం ఏది? 1A, 2B, 3C, 4D. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ C అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. సో ఈనాడు పత్రికను ప్రారంభించి 50 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది సో ఈ ఇయర్తో. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ పబ్లిష్డ్ ఏ బుక్ టైటిల్ పర్స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ
టు అడ్రస్ ద డిస్క్రిమినేషన్ షోన్ టు తెలంగాణ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ పవర్ అండ్ ఇరిగేషన్. రీజన్ ఈజ్ నో అదర్ బుక్ వాజ్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద 1969 by the College Teachers Association on the injustice done to Telangana until the Information Center's publication. సో సరైనటువంటి సమాధానం ఏంటని అడిగారు. సో అసెస్ని చూసుకుంటే విద్యుత్తు నీటిపారుదల రంగాల్లో తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను ప్రస్తావించేందుకు తెలంగాణ సమాచార కేంద్రం, సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది తెలంగాణ దృక్పథం అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. సో ప్రాస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. సో దానికి సంబంధించి కారణం రీజన్ ఏమిచ్చారంటే తెలంగాణకు జరిగిన అన్యాయాలపై 1969లో కాలేజీ అధ్యాపకుల సంఘం రాసిన పుస్తకం తర్వాత సమాచార కేంద్ర ప్రచురణ వరకు మరో పుస్తకం వెలువడలేదు అనేసి అడిగారు. సో ఈ విధంగా చూసుకుంటే రెండు కూడా సరైనటువంటి సమాధానాలే. అట్ ది సేమ్ టైం ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది కూడా సమంజసమైన అంశమే. సో ఈ విధంగా చూసుకుంటే ఈ అన్యాయాలను పరిష్కరించి ఇతర పుస్తకాలు లేకపోవడం వల్ల తెలంగాణ దృక్పథం ప్రచురణకు ప్రేరణ లభించింది. సో మేజర్గా ప్రాస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ అనేది ఎందుకు అంత ప్రేరణ తీసుకొచ్చిందంటే బికాస్ ఆఫ్ ఏ పుస్తకాలు ఆ టైంలో రాకపోవడం వల్ల అంత ఇది రావడం జరిగింది. సో తద్వారా సాహిత్యంలో విమర్శనాత్మక అంతరాన్ని పూరించడం జరిగింది. సో ఈ విధంగా ప్రాస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ దృక్పథం యొక్క ప్రేరణ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే మిగతా తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే దీనికి కామెంట్ చేయండి. సో మెయిన్గా ప్రాస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకం ఎందుకు ప్రచురించడం జరిగింది అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే పవర్ అండ్ ఇరిగేషన్ సెక్టార్కి సంబంధించి ఏవైతే డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నాయో వాటిని పైకి తీసుకురావాలి, వాటిని దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకురావడం జరిగింది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టీఎల్ఎస్ఓ. సో టీఎల్ఎస్ఓకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సో ఇందులో ఏది సరైనటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. సో ఇట్ ప్రొటెస్టెడ్ అగైన్స్ట్ ద మూవీ మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఫర్ డిపిక్టింగ్ తెలంగాణ కల్చర్ అండ్ ఉమెన్ ఇన్ ఎ నెగిటివ్ లైట్. ఆప్షన్ 2, it demanded the GO number 646 of 1979 should govern PG admissions in Osmania University. Option 3, it was involved in organizing a rally decreeing the formation of Andhra Pradesh. సో మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమా తెలంగాణ సంస్కృతిని, మహిళలను నెగిటివ్గా చూపించడాన్ని నిరసించింది. ఆప్షన్ 2 చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు 1979 జీవో నెంబర్ 646 ప్రకారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించడంలో పాల్గొనడం జరిగింది. సో సరైనటువంటి సమాధానం చూసుకుంటే ఏదే అని అడిగారు. సో సరైనటువంటి సమాధానం అన్నీ కూడా సరైనటువంటి సమాధానమే. సో మెయిన్గా ఈ టీఎల్ఎస్ఓ నిజానికి 1992లో ఈ మొండిమొకుడు పెంకి పెళ్ళాం సినిమాపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ చిత్రం అంతా కూడా అటు తెలంగాణ కల్చర్ని, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి ప్రతికూలంగా చిత్రీకరిస్తుందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో కల్చరల్ రివైవలిజం మళ్ళీ రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా టీఎల్ఎస్ఓను కూడా మనం చూసుకోవచ్చు. సో సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి చదివేటప్పుడు ఈ అంశాల గురించి కూడా చదవచ్చు. ఎందుకు సాంస్కృతిక పునరుజ్జీవనం ఏర్పడుతుంది? ఎక్కడైతే కల్చర్ని తొక్కిపెడతారో, సంస్కృతిని ఎక్కడైతే అపహాస్యం చేస్తారో అక్కడ ఖచ్చితంగా సాంస్కృతిక పునరుజ్జీవనం మళ్ళీ ఉత్తేజమవుతుంది. సో ఈ విధంగా అటు సినిమా రంగంలో కావచ్చు, సాహిత్య రంగంలో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ సంస్కృతిని ఘోరంగా అవమానించడం వల్ల సాంస్కృతిక పునరుజ్జీవనం రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ సాహిత్యము, తెలంగాణ సంస్కృతి అనేది ముఖ్య భూమిక పోషించింది. రైట్, అదేవిధంగా ఈ టీఎల్ఎస్ఓ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కోర్సుల అడ్మిషన్ 1979 జీవో నెంబర్ 646కి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేయడం ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల మీద కూడా స్టాండ్ చేసుకుంది. సో అటు కల్చర్ పరంగాను, ఇటు ఎడ్యుకేషన్ పరంగాను కూడా ఇది స్టాండ్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి కూడా రాజకీయ ఉద్యమాల్లో కూడా ఈ టీఎల్ఎస్ఓ అనేది ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా అటు కల్చరల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ మూమెంట్స్లో కూడా టీఎల్ఎస్ఓ అనేది ముఖ్య భూమిక పోషించింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా 1, 2, 3 అనేది సరైనటువంటి సమాధానం. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ద స్పీకర్ దట్ అడ్వైజ్డ్ ప్రణయ్ భాస్కర్ టు యూజ్ ద టర్మ్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్స్టెడ్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ అనే పదానికి బదులుగా వెనుకబడిన ప్రాంతం అనే పదాన్ని ఉపయోగించమని ప్రణయ్ భాస్కర్కి సలహా ఇచ్చిన స్పీకర్ ఎవరు?
సో ఆప్షన్ ఏ తమ్మినేని సీతారాం, యనమల రామకృష్ణుడు, ఆప్షన్ డి శ్రీపదరావు, ఆప్షన్ డి నిస్సనకరరావు వెంకటరత్నం. సో సరైనటువంటి సమాధానం యనమల రామకృష్ణుడు. సో తెలంగాణ అనే పదానికి బదులు వెనుకబడిన ప్రాంతం అని ప్రణయ్ భాస్కర్కి సూచించినటువంటి స్పీకర్ ఎవరంటే యనమల రామకృష్ణుడు. ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో తెలంగాణ సమస్యలను లేవనెత్తినప్పుడు ఈ ఘటన అనేది జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ అనే పదం కూడా పలకడానికి ఆంధ్ర ప్రాంత నాయకులు ఉండటం వల్ల ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏర్పడాలి, మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఉంటేనే మన యొక్క సంస్కృతి అవ్వచ్చు, మన యొక్క రాజకీయ హక్కులు, మన యొక్క అభివృద్ధి, మన ఇరిగేషన్, మన పవర్ సెక్టర్ అన్నీ డెవలప్ అవుతాయి. తద్వారా మన వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది, మన యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి అనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. సో ఈ విధంగా అటు కల్చర్ పరంగా కావచ్చు, రాజకీయాల పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, సాహిత్య రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా తెలంగాణను అపహాస్యం చేయడం వల్లనే తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ తెలంగాణ కన్వెన్షన్ ఇన్ వరంగల్. సో వరంగల్లో జరిగినటువంటి తొలి తెలంగాణ మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే భూపతి కృష్ణమాచారి గారు ఫస్ట్ తెలంగాణ కన్వెన్షన్కి ప్రిసైడెడ్ ఉండడం జరిగింది. సో వరంగల్లో జరిగినటువంటి తొలి తెలంగాణ మహాసభ భూపతి కృష్ణమాచారి అధ్యక్షతన జరిగింది. సో ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి రెండో దశ పోరాటంలో ఈ ఘటన కీలక మలుపు జరిగింది. సో మెయిన్గా రెండో దశ అంటే 1971 నుంచి 1990 మధ్య దశలో ఈ ఫస్ట్ తెలంగాణ కన్వెన్షన్ అనేది వరంగల్లో ఏర్పడింది. సో దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే భూపతి కృష్ణమాచారి గారు అధ్యక్షత వహించడం జరిగింది. రైట్, ఇది ఊహించిన దానికంటే చాలా పెద్ద సంఖ్యలో హాజరైంది. సో ఈ కారణానికి విస్తృత మద్దతును కూడా ప్రదర్శించింది. సో సెకండ్ ఫేజ్లో తెలంగాణ ఉద్యమం మేజర్గా హైలైట్ అవ్వడానికి ఈ ఫస్ట్ తెలంగాణ కన్వెన్షన్ కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే అసెర్షన్ రీజన్ ఇచ్చారు. సో అసెర్షన్ తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రగతి వేదిక were formed as alternatives to the Telangana Movement Committee. Reason, slogans like Dalita Bahujana Telangana and Prajaswamika Telangana led to the formation of these alternative institutions. సో మెయిన్గా తెలంగాణ ఉద్యమ కమిటీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రగతి వేదిక ఏర్పాటయ్యాయి. దానికి కారణం దళిత బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ వంటి నినాదాలు ఈ ప్రత్యామ్నాయ సంస్థల ఏర్పాటుకు దారితీశాయి అని అడిగారు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ సరైనవే, కానీ సో ఈ రీజన్ అనేది ఏకి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది సరైనటువంటి సమాధానం. సో తెలంగాణ ఉద్యమ కమిటీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రగతి వేదిక అనేది ఏర్పాటైంది. సో ఇది అనేది సరైనటువంటి అంశమే. అయితే దళిత బహుజన సభ, దళిత బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ వంటి నినాదాలు కొత్త సంస్థల ఏర్పాటును ప్రభావితం చేశాయి కాబట్టి కారణం కూడా నిజమే. అయితే అందించిన కారణం ఈ నిర్దిష్ట ప్రత్యామ్నాయాలు ఎందుకు ఏర్పడ్డాయో నేరుగా వివరించలేదు. సో తద్వారా ఇది సరైనటువంటి అంశం అవుతుంది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దైర్ ఫౌండింగ్ ఇయర్స్. సో ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. సో వాటి యొక్క ఫౌండింగ్ ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటూనే వాటి యొక్క క్రోనాలజికల్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ లెజిస్లేటివ్ ఫామ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫామ్, తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజా సమితి అండ్ తెలంగాణ పార్టీ. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో కింద కోడ్స్ ఇచ్చారు, ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో తెలుసుకోండి. సో ఆర్ఎల్స్ పాస్ చేసైనా దీని ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సో మేజర్గా తెలంగాణ లెజిస్లేటివ్ ఫామ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 1990లో ఏర్పాటు అవ్వడం జరిగింది. రైట్, అదేవిధంగా తెలంగాణ పార్టీ అనేది 1984లో ఏర్పడింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫామ్ అనేది 1983లో ఫామ్ అయింది. తెలంగాణ జనసభ అనేది 1985లో ఫామ్ అయింది. తెలంగాణ ప్రజా సమితి 1987లో ఫామ్ అయింది. సో ఈ విధంగా క్రోనాలజికల్ ఆర్డర్ ఒక క్రమ పద్ధతిలో కాలక్రమానుసారంగా అమర్చండి అని అడిగారు. సో ఈ విధంగా చూసుకుంటే సరైనటువంటి సమాధానం ఏమవుతుంది? సో ఫస్ట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫామ్ వస్తుంది, ఆ తర్వాత తెలంగాణ జనసభ తెలంగాణ పార్టీ వస్తుంది, తర్వాత తెలంగాణ జనసభ, తర్వాత తెలంగాణ ప్రజా సమితి, సో లాస్ట్గా తెలంగాణ లెజిస్లేటివ్ ఫామ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా క్రోనాలజికల్ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఫౌండింగ్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటూనే
ఇవి ఎందుకు ఏర్పడ్డాయి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క లక్ష్యాల గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఫౌండింగ్ ఇయర్స్తోనే ఫౌండర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అటు తెలంగాణ లెజిస్లేటివ్ ఫామ్ ఫౌండర్ ఎవరు, డెవలప్మెంట్ ఫామ్ ఫౌండర్ ఎవరు, జనసభ, ప్రజాసమితి, తెలంగాణ పార్టీ యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో అది కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఈ విధంగా ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకొన్ని క్వశ్చన్స్ని రేపు కూడా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.